కాలవాహినిలో ధారావాహిక 2వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య, ఆయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో సత్యానందరావు గారి ప్రత్యర్థి రాంబాబు కూతురు దివ్య. ఇక కాలవాహినిలో ధారావాహిక 2వ భాగం వినండి. డిఐజీ ఆఫీసులో మీటింగ్ ముగించుకొని ఏఎస్పీ కావ్య జీప్లో తిరిగి వస్తూ ఉంది. తాను జీప్ నడుపుతూ ఉంది. డ్రైవర్ హిమాం వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు. హైవే. ఎంఆర్ఓ దివ్య కారు కావ్య కారు కంటే ముందు వెళ్తూ ఉంది. ఆ కారు దివ్యదని గ్రహించింది కావ్య. కారు నడపడం వచ్చిన దగ్గర నుంచి తనకంటే ముందు పోయే కారును క్రాస్ చేయడం కావ్యకు సరదా. వేగాన్ని పెంచింది. ఆకాశం మేఘావృతమైంది. చీకటి అరుముకుంది. ఉరుములు మెరుపులు. వర్షం ప్రారంభమైంది. కావ్య కారు దివ్య కారును సమీపించింది. ఆ ప్రదేశం నుంచి ఊరు 6 కిలోమీటర్లు. దివ్య కారు ఆగిపోయింది. రీస్టార్ట్ చేసింది. ప్రయత్నం ఫలించలేదు. డ్రైవర్ సోము ఆ రోజు పనికి రాలేదు. దిగాలు పడి రోడ్డు వైపు చూసింది. సరిగ్గా ఆ సమయానికి కావ్య కారు ఆ కారు వద్దకు చేరింది. యథార్థం చెప్పాలంటే ఆ ఊర్లో 2 పార్టీలు. ఒక పార్టీ నాయకుడు సత్యానందరావు, మరో పార్టీ నాయకుడు దివ్య తండ్రి రాంబాబు. 3 తరాలుగా ఆ 2 కుటుంబాల మధ్యన వైరం. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు. వాటికి భయమే. కావ్య దివ్యలది 3వ తరం. ఇరువురు 6 మాసాల వ్యత్యాసంతో సమవయస్కులే అని చెప్పాలి. కావ్య పెద్దది. వీరిరువురు ఒకే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. అలాగే హైస్కూలు. కుటుంబాల మధ్యన ఉన్న భేదభావాలతో వీరు చనువుగా ఉండేవారు కాదు, కుటుంబ పెద్దలకు భయపడి. కానీ వీరిరువురికి ఒకరి పట్ల ఒకరికి అభిమానం. 10th పరీక్షలు రాసిన తర్వాత ఆ స్కూలు అధ్యాపకులు ఆడ మగ పిల్లలతో తమిళనాడులో ఉన్న కాంచీపురం, మహాబలిపురం విహారయాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో కావ్యకు దివ్య చేరువై ఆమె పక్కనే బస్సులో కూర్చుంది. అక్క, నవ్వుతూ పలకరించింది దివ్య. అమ్మ చెప్పింది, నీవు నాకన్నా 6 నెలలు పెద్దదానివట అంది. ఏమో, ఆ విషయం నాకు తెలీదు. కానీ నీవంటే నాకు ఇష్టం. మన 2 కుటుంబాలు కలిసిమెలిసి ఉండకపోయిన కారణంగా నేను నీతో మాట్లాడేదని కాదు. నాకు గర్వం అనుకున్నావా? చిరునవ్వుతో అడిగింది కావ్య. లేదు, కారణం నాకు తెలుసుగా. నీవంటే నాకు ఎంతో అభిమానం అక్క. ఈ 2 రోజులు మనం హాయిగా కలిసిమెలిసి కబుర్లతో ఆనందంగా కాలం గడుపుతాం. ఇక్కడ మనల్ని ఎవరూ చూడరుగా, ప్రీతిగా చెప్పింది కావ్య. అలాగే అక్క, సంతోషంగా చెప్పింది దివ్య. ఆ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ కావ్య, దివ్య, నీ కారుకేమైంది అడిగింది. ఆగిపోయిందక్క. డ్రైవరు ఈరోజు డ్యూటీకి రాలేదక్క విచారంగా చెప్పింది దివ్య. కురిసే వానను లెక్క చేయకుండా కావ్య కారు దిగింది. ఆమె డ్రైవరు కారు దిగాడు. ముగ్గురు కలిసి దివ్య కారును రోడ్డు పక్కకు నెట్టారు. దివ్య కారును లాక్ చేసింది. రా, నా కారులో పోదాం అంది కావ్య. దివ్య, కావ్య వెనక సీట్లో కూర్చున్నారు. డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు. అతని పేరు హిమాం. సత్యానందరావు గారి ఇంట్లో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. వారిరువురు అతనికి చిన్న వయసు నుండి బాగా తెలుసు. కావ్యమ్మ, ఈ రకంగా మీరిరువురు ఒకే కారులో ఊర్లో ప్రవేశిస్తే ఏమవుతుంది? గద్దిచ్చినట్లు అడిగింది కావ్య. అది కాదమ్మా, ఎవరైనా ఈ విషయాన్ని రాంబాబు గారికి చెబితే. నీళ్లు నమిలాడు హిమాం. ఏం పర్వాలేదు. ఇదిగో చూడు, ముందు వచ్చేది దివ్య ఇల్లేగా. ఆమెను ఇంటి దగ్గర దించి మనం మన ఇంటికి పోదాం, సరేనా? ఈ జడివాన్లో ఆ పిల్లను హైవేలో విడిచి మనం ఊరికి వెళ్తే మావయ్యకు ఈ విషయం తెలిస్తే వారేమంటారో తెలుసా? మీరు మనుషులా లేక పశువులా అంటారు. అవునా? అవునమ్మా, ఆ మాట నిజమే. మిమ్మల్ని అనరు, నన్ను అంటారు భయంతో చెప్పాడు హిమాం. ఆ భయం ఉందిగా. వాన జోరు జాస్తయింది. ముందు మిట్టపల్లాలు చూసి జాగ్రత్తగా నడుపు అంది కావ్య. దివ్య కావ్య ముఖంలోకి కృతజ్ఞతాపూర్వకంగా చూసి నవ్వింది.
చెప్పు దివ్య, ఎలా ఉంది నీ ఉద్యోగం? నీవు చేరి సంవత్సరం అయింది కదూ? అవునక్క, నిన్నటికి 1 year కంప్లీటెడ్. రకరకాల మనుషులు భూమి విషయంలో వస్తూ ఉంటారు. పూర్వాపరాలు పరిశీలించి ధర్మం ప్రకారం న్యాయం చెయ్యి, జాగ్రత్త. నీతి మాటలు చెప్పింది కావ్య. అలాగే చేస్తున్నా అక్క అంది దివ్య. మంచి పేరు తెచ్చుకోవాలి, స్ట్రిక్ట్ ఆఫీసర్ అనిపించుకోవాలి. అవునక్క, నా ఆశయం అదే. క్షణం తర్వాత, అక్క నీ ఉద్యోగం ఎలా ఉంది? నేను ఏరికోరి ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. నాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా నవ్వింది కావ్య. వారి కారును తిరుమల కారు క్రాస్ చేసింది. వారిని చూసి కారును ఆపాడు తిరుమలరావు. వర్షం ఆగి తూర పడుతూ ఉంది. అతన్ని చూసిన కావ్య కారు దిగింది. నవ్వుతూ తిరుమలరావు కావ్యను సమీపించాడు. దివ్య వచ్చి కావ్య పక్కన నిలబడింది. నీ పని మీదనే వెళ్ళి తిరిగి వస్తున్నా, చిరునవ్వుతూ అన్నాడు తిరుమలరావు. రామయోగి వారిని సమీపించి దివ్యను చూసి, కావ్య, వీరు నీకు. హైవేలో దివ్య కారు ఫెయిల్ అయింది, అందుకే నాతో వస్తూ ఉంది. విషయం చెప్పావా? కావ్య అడిగింది. నీ బర్త్డే విషయం. రామయోగి కళ్ళు ఉరుముతో అతని ముఖంలోకి చూశాడు తిరుమలరావు. అన్నా. దివ్య, మాటలో మర్చిపోయాను. రేపు నా బర్త్డే, నీవు తప్పకుండా రావాలి, సరేనా? చెప్పింది కావ్య. వస్తానక్క, సంతోషంగా నవ్వుతూ చెప్పింది దివ్య. ఓరకంట తిరుమలరావు ముఖంలోకి కొంటెగా చూస్తూ. ఆమె చూపులోని భావాన్ని కావ్య పోలీసు గ్రహించింది. సరే పదండి, వర్షం జాస్తవుతుందేమో అన్నాడు తిరుమలరావు క్షణంసేపు కావ్య ముఖంలోకి చూసి. ఎవరి కారులో వారు ఎక్కారు. 2 కార్లు బయలుదేరాయి. 10 నిమిషాల్లో గ్రామంలో ప్రవేశించాయి. అన్న, మన కావ్యకు దివ్యకు మంచి స్నేహం ఉన్నట్లుంది. అవునా? ఒకే వయస్సు, ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. చిన్ననాటి నుంచి పరిచయం ఉంది కదరా. నీవు నా చెత్త పాయింట్ను క్యాచ్ చేయలేదు. నీ చెత్త పాయింట్ను క్యాచ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నోరు మూసుకో. అంటే నన్ను ఏమీ మాట్లాడవద్దంటావా? అడిగాడు రామయోగి. చెప్పింది అదే, మట్టి బుర్ర. దివ్య వాళ్ళ ఇంటి ముందు కావ్య కారు ఆగింది. దివ్య కారు దిగింది. పనివాడు గొడుగు చేత్తో పట్టుకుని వీధి వాకిటి వైపుకు పరిగెత్తాడు. వరండాలో నిలబడి ఉన్న రాంబాబు, అతని భార్య కావ్య కారును గమనించారు. దివ్య వరండాలోకి ప్రవేశించింది. నౌకరు గొడుగును ముడిచాడు. దివ్య పరుగున తన గదికి వెళ్ళిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ నిలబడిపోయారు. తడిసిన డ్రెస్ విప్పేసి డ్రెస్ చేసుకుని దివ్య తన గది నుంచి హాల్లోకి వచ్చింది. నీ కారేమైంది? అడిగాడు రాంబాబు. 10 కిలోమీటర్ల దూరంలో హైవేలో చెడిపోయింది. ఆ సమయానికి కావ్య అక్కడికి వచ్చింది. తనే నన్ను మన ఇంటి దగ్గర దింపింది. తల్లిని సమీపించింది దివ్య. కావ్య చాలా మంచి పిల్లమ్మా అంది వసుధ. కనురెప్పను పైకెత్తి భార్య ముఖంలోకి చూశాడు కోపంగా రాంబాబు. అమ్మ చెప్పింది నిజం నాన్న, చిరునవ్వుతూ చెప్పింది దివ్య. నిజాల గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు బాగా తెలుసు. ఇదిగో దివ్య, ఒక మాటను గుర్తుంచుకో. ఆ కుటుంబానికి మన కుటుంబానికి వైరం, స్నేహం పనికిరాదు. మనిషి ఏదో సందర్భంలో ఆవేశంతో తప్పు చేయడం సహజం నాన్న. దాన్ని మనసులో ఉంచుకొని జీవితాంతం సాధించడం, పగను పెంచుకోవడం మానవత్వం కాదు. అంటే మీ ధోరణి మార్చుకోండి అని. అవును కదమ్మా? కూతురు దివ్య ముఖంలోకి చూసింది వసుధ. అవునమ్మా, మనం మనుషులం కదమ్మా, మనుషులుగానే బ్రతకాలి అంది దివ్య. చిన్నదానివైనా నిజం చెప్పావు తల్లి, చల్లగా 100 ఏళ్లు వర్ధిల్లు అంది వసుధ. భార్య ముఖంలోకి తీక్షణంగా చూశాడు రాంబాబు. నిజం నాన్నకు నిష్ఠూరంగానే ఉంటుందమ్మా. ఆ అమ్మ రేపు కావ్యక్క పుట్టినరోజు, నన్ను రమ్మంది, నేను వెళ్తాను. వెళ్ళకూడదు ఆవేశంగా అన్నాడు రాంబాబు. నాన్న, నేను చిన్నపిల్లను కాను. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నాకుంది. ఏది తగునో ఏది తగదో నాకు తెలుసు. నేను వెళ్తాను. రాంబాబు జవాబు కోసం ఎదురు చూడకుండా దివ్య తన గదికి వెళ్ళిపోయింది. వసుధ భర్త ముఖంలోకి క్షణసేపు చూసి ముసిముసి నవ్వులతో వంటగది వైపు వెళ్ళింది. రాంబాబు నిట్టూర్చి సాలోచనగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం 6:30 కల్లా తిరుమలరావు, అతని తల్లి అన్నమ్మ సత్యానందరావు గారి ఇంటికి వచ్చారు. కావ్య స్నానం చేసి కొత్త బట్టలు ధరించింది. మేనమామ సత్యానందరావు గారికి, అత్తయ్య సావిత్రికి, తండ్రి నరేంద్ర, తల్లి జానకి పాదాలు తాకి నమస్కరించింది. వారు ఆమెను హృదయపూర్వకంగా దీవించారు. తర్వాత తిరుమలరావు
తల్లి అన్నమ్మకు, తిరుమలరావుకు నమస్కరించింది. అన్నమ్మ భుజాలు పట్టుకొని తన హృదయానికి హత్తుకొని, తల్లి, నిండుగా నూరేళ్లు సర్వ సౌభాగ్యాలతో నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే భర్తతో 12 బిడ్డలకు తల్లివై ఆనందంగా దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లు తల్లి అంటూ హృదయపూర్వకంగా దీవిచ్చింది. అన్నమ్మ కావ్యకు పెద్దమ్మ. అదే సమయానికి దివ్య, రామయోగి వచ్చారు. ఆమెను చూసి సత్యానందరావు, సావిత్రి, నరేంద్ర, జానకీలు ఆశ్చర్యపోయారు. కావ్య వారి ఇరువురికి నవ్వుతూ స్వాగతం పలికింది. దివ్య కావ్య చేతిని తన చేతిలోకి తీసుకుని శుభాకాంక్షలు తెలియజేసింది. తిరుమలరావు టేబుల్ పైన కేక్ను సిద్ధం చేశాడు. కావ్య కేక్ను కట్ చేసింది. ముందుగా తన మామయ్య సత్యానందరావుకు, అత్తయ్య సావిత్రికి, తల్లిదండ్రులకు కేక్ ముక్కను అందించింది. వారు కూడా కావ్యకు తినిపించారు. ఆ తర్వాత మిగతా వారు అదే పని చేశారు. అందరి హృదయాల్లో ఆనందం. అందరూ కావ్యను మనస్ఫూర్తిగా దీవించారు. దివ్య కావ్యకు తన కోసం తండ్రి తెచ్చిచ్చిన గోల్డ్ ఫ్రేమ్ వాచ్ని బహుకరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. తిరుమలరావు దివ్య పక్కకు చేరి మెల్లగా, ఈ వాచ్ని ఎప్పుడు కొన్నావు అడిగాడు. మనసుంటే మార్గం ఉంటుంది బావా నవ్వుతూ చెప్పింది దివ్య. చివరగా అన్న బావా అనే మాటను విని తిరుమలరావు దివ్యకు దూరంగా జరిగాడు. ఆ సుందర దృశ్యాన్ని కావ్య, రామయోగి చూశారు, నవ్వుకున్నారు. తర్వాత అందరూ శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామాభిషేకాన్ని నిర్వర్తించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చారు. అందరూ కలిసి ఆనందంగా అల్పాహారాన్ని సేవించారు. సావిత్రి, అన్నమ్మ, జానకీలు మధ్యాహ్నం భోజనాలకు వంట పని ప్రారంభించారు. సత్యానందరావు, నరేంద్ర పొలాల వైపుకు బయలుదేరారు. దివ్య కావ్యను సమీపించి, ఇక నేను ఇంటికి వెళ్తాను అంది. ఉండకూడదా అడిగింది కావ్య. వద్దురే అక్క, వెళ్తాను. క్షణం తర్వాత మరోసారి వస్తాను. నాన్న ఇంట్లో లేరు కాబట్టి ఆనందంగా రాగలిగాను అందంగా నవ్వుతూ చెప్పింది దివ్య. అర్థమైంది దివ్య, వెళ్ళిరా, మనం తర్వాత ఫోన్లో మాట్లాడుకుందాం సాలోచనగా చెప్పింది కావ్య. సరే అక్క. వంటగదిలోకి వెళ్ళి పెద్దలకు చెప్పి దివ్య ఇంటికి బయలుదేరింది. అన్న, మనము వెళ్ళి ఆఫీస్ పని చూసుకుని 1 గంట తర్వాత రావచ్చుగా అడిగాడు రామయోగి. సరే పద అన్నాడు తిరుమలరావు. బయలుదేరిన దివ్య వారి మాటలను విన్నది. వరండాలోనే నిలబడిపోయింది. తిరుమలరావు, రామయోగి కావ్యకు చెప్పి వరండాలకు వచ్చారు. దివ్య గొంతు సవరించింది. తిరుమలరావు ఆమె వైపు చూశాడు. చిరునవ్వుతో దివ్య తల దించుకుంది. అన్నా, నీవు నడువు, అమ్మతో మాట చెప్పి వస్తాను. రామయోగి ఇంట్లోకి నడిచాడు. తిరుమలరావు వరండా మెట్లు దిగాడు. దివ్య అతన్ని అనుసరించింది. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసింది. టాటా చెబుతూ బెస్ట్ ఆఫ్ లక్ అంది కావ్య నవ్వుతూ. ఆమెకు దివ్య అభిప్రాయం అర్థమైంది. దివ్య వేగంగా నడిచి తిరుమలరావు పక్కకు చేరింది. సార్ నవ్వుతూ పిలిచింది దివ్య. ఏమిటి? మీరు ఏదో కథ రాస్తున్నారట, నిజమేనా? నీకెవరు చెప్పారు? రామయోగి అన్నయ్య. రామయోగి నీకు అన్నయ్య? మీరు బావైతే ఆయన అన్నయ్యగా చిలిపిగా నవ్వింది దివ్య. చొరచొరా చూశాడు తిరుమలరావు దివ్య ముఖంలోకి. బాగాలేదు అంది దివ్య. ఏంటి? ఆ చూపు గలగలా నవ్వింది దివ్య. మాట్లాడకుండా నడువు. నడవను. నడవ్వా? మాట్లాడకుండా నడవను అంటే వాగుతూనే నడుస్తావా? నా మాటలు నీకు వాగుడుగా వినిపిస్తున్నాయా అంది దివ్య. సుశీలమ్మ గారి గానంలా వినిపిస్తున్నాయా అడిగింది. సుశీలమ్మ గారి గానంలా వినిపిస్తున్నాయి కసిగా చెప్పాడు తిరుమలరావు. నిజంగా? ఏది? ఇప్పుడు నీవన్నమాట. వెక్కిరింపుగా అన్నాడు తిరుమలరావు. అవును, నీకు తెలీదుగా, నేను చాలా బాగా పాడుతాను. రమ్మంటావా మీ ఇంటికి? ఓ మంచి పాట పాడి వినిపిస్తాను. వద్దు, అదిగో నీ దారి. తప్పించుకోలేవు బావా నవ్వుతూ తలుపింది దివ్య. తిరుమలరావు తన సందులో ప్రవేశించాడు. నవ్వుకుంటూ దివ్య తన ఇంటి వైపుకు నడిచింది. ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక 3వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.